వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా మలినము నాగతం పగిలెను జీవితం చేసుకో నీ వశం వినవా మనవి యేసయ్యా మలినము నాగతం పగిలెను జీవితం చేసుకో నీ వశం వినవా మనవి యేసయ్యా వినవా ప్రభువా. ఈరోజు అబ్రహాము గురించి కొద్దిసేపు ధ్యానం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తుని మినహాయిస్తే ఈ ప్రపంచ చరిత్ర మీద అత్యంత ప్రభావం చూపించినటువంటి వ్యక్తిగా అబ్రహామును మనం చెప్పుకోవచ్చు. అబ్రహాము గురించి 12 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా అబ్రహాము యొక్క విశిష్టత మనం చూద్దాం. దేవుడు ఒక్కడే అని నమ్మే మతాలని మనము మోనోథియిస్టిక్ ఫెయిత్స్ అంటాం. మోనోథియిస్టిక్ ఫెయిత్స్ ఇవి 3: యోధా మతము, క్రైస్తవ మతము, ఇస్లాం. ఈ 3 మతాల్లో అబ్రహాము చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. అబ్రహాము పాత నిబంధనలో 40 సార్లు ప్రస్తావించబడ్డాడు. కొత్త నిబంధనలో 70 సార్లు ప్రస్తావించబడ్డాడు. అదేవిధంగా ఖురాన్ గ్రంథంలో 188 సార్లు ప్రస్తావించబడ్డాడు. అబ్రహాం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బ్రిటిష్ చరిత్రకారుడు పాల్ జాన్సన్ తన పుస్తకం ద హిస్టరీ ఆఫ్ ద జ్యూస్లో ఏమని అడిగాడంటే, అబ్రహాం లేని ప్రపంచాన్ని ఊహించగలమా అని ఆయన రాశాడు. ఈ చరిత్రకారుడు తన పుస్తకంలో ఏమని రాశాడంటే, 4000 సంవత్సరాల యూదుల చరిత్ర పరిశీలించిన తర్వాత మనం ఒక ప్రశ్న అడగవలసి ఉన్నది. ఒకవేళ అబ్రహాము తన ఊళ్ళోనే ఉంటే యూదులు వచ్చేవారు కాదు. యూదులు లేకపోతే ఈ ప్రపంచం చాలా భిన్నంగా ఉండేది. వారు వారి యొక్క మేధస్సుతో అనేక గొప్ప విషయాలను ఆవిష్కరించారు. చట్టం ముందు అందరి యొక్క సమానత్వం, దేవుడి ముందు అందరి యొక్క సమానత్వం, జీవితం యొక్క విలువ, ప్రాణం యొక్క ప్రశస్యత, సగటు వ్యక్తి యొక్క హోందాతనం, మనస్సాక్షికి లోబడి స్వేచ్ఛను వ్యక్తీకరించుట, అందరి పట్ల సామాజిక బాధ్యత, శాంతియుత లక్ష్యాల కోసం పోరాటం, న్యాయం యొక్క పునాదిగా ప్రేమ, ఇటువంటి అనేక నైతిక విలువలు, ఆదర్శాలను యూదులు ఈ ప్రపంచానికి నేర్పించారు. యూదులు లేని ప్రపంచం చాలా శూన్యంగా ఉండేది. కాబట్టి అబ్రహాము ద్వారా వచ్చినటువంటి యూదులు ఈ ప్రపంచ చరిత్రని కంప్లీట్గా మార్చివేశారు. కాబట్టి అబ్రహాము లేని ప్రపంచాన్ని మనం ఊహించగలమా అని ఈ యొక్క చరిత్రకారుడు అడిగాడు. అబ్రహాము క్రీస్తుకు పూర్వం దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఆయన జీవించాడు. ఆయన్ని మొట్టమొదటి విశ్వాసి, మొట్టమొదటి యూదుడు, మొట్టమొదటి ప్రవక్త, మొట్టమొదటి మిషనరీగా మనం చెప్పుకోవచ్చు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో అబ్రహాము ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నాడు అన్నమాట. అబ్రహాము లేకపోతే అసలు పాత నిబంధన లేదు కదా. ఎందుకంటే పాత నిబంధన మొత్తం అబ్రహాము యొక్క సంతానం గుర్చినటువంటి చరిత్ర. కొత్త నిబంధన గ్రంథం ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాయబడినప్పటికీ యేసుక్రీస్తు అబ్రహాము యొక్క కుమారుడిగా, అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చేవాడిగా ఈ భూలోకానికి వచ్చాడు. అందుకనే కొత్త నిబంధన గ్రంథము అబ్రహాముతో ప్రారంభమవుతా ఉంది.
మత్తయి సువార్త 1:1 మీరు చూడండి, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అనేది మొదలవుతా ఉంది. మనందరికీ చెస్ గురించి తెలుసు. చెస్లో 2 ప్లేయర్స్ ఉంటారు కదా, 16 పీసెస్ ఉంటాయి ఆ బోర్డు మీద. కింగ్, క్వీను, రూక్స్, నైట్స్, బిషప్స్, పాన్స్ అని ఈ యొక్క 6 రకాలైనటువంటి పావులు ఉంటాయి అక్కడ. గెలవాలంటే ఏంటంటే 2 మార్గాలు ఉన్నాయి. నీ యొక్క ప్రత్యర్థి యొక్క కింగ్ని తప్పించుకోలేకుండా నువ్వు క్యాప్చర్ చేయాలి. అది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే నీ ప్రత్యర్థి వాలంటరీగా రిజైన్ చేయాలి. ఐఎమ్ కాలింగ్ ఆఫ్ అనాలన్నమాట. ఒక రకంగా ఈ యొక్క ప్రపంచ చరిత్రను కూడా మనము దేవుడికి సాతానుడికి మధ్య జరుగుతున్నటువంటి ఒక చెస్ ప్లే లాగా మనం వివరించుకోవచ్చు. ఈ యొక్క 6 రకాలైన ఆబ్జెక్ట్స్, 6 అనేది బైబిల్లో మనిషి యొక్క సంఖ్య. మనుషులు పావులు అన్నమాట. ఇక్కడ దేవుడు మనుషులను కలుపుతాడు, సాతానుడు మనుషులను కలుపుతాడు. వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆట ఈ యొక్క ప్రపంచ చరిత్రగా మనం చెప్పుకోవచ్చు. దేవుని యొక్క లక్ష్యం ఏంటంటే తన యొక్క రాజుని, తన యొక్క విమోచకుడిని తీసుకో. ఆదాము అవ్వలకి ఏదైనా వనంలో ఆయన ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు, నేను ఒక విమోచకుడిని భూలోకానికి పంపిస్తాను అని ఆయన చెప్పాడు. అయితే సాతానుడు ఏం చేశాడంటే మనుషులందరినీ కంప్లీట్గా పాడు చేశాడు. చివరికి ఏ దశకి తీసుకొచ్చాడంటే దేవుడి యొక్క భూలోకం మొత్తాన్ని జలప్రలయం తీసుకొచ్చి నాశనం చేసే స్థితికి తీసుకొచ్చాడు. ఆ యొక్క జలప్రలయాన్ని చూసి మానవ జాతి మొత్తం నాశనం అవటం చూసి సాతానుడు ఎంతో సంతోషించి ఉంటాడు. అయితే ఆ యొక్క సంతోషము ఆవిరైపోయింది ఎప్పుడైతే సాతానుడు ఒక ఓడను చూశాడో, ఆ యొక్క జలాల మీద ఒక ఓడ తేలటం చూశాడో, సాతానుడు చాలా దిగులు పడ్డాడు. దేవుడు వేసినటువంటి పెద్ద ఎత్తు అనమాట అది. ఆ తర్వాత నోబహు అతని యొక్క కుటుంబము ఆ యొక్క ఓడలో నుండి బయటకు వచ్చినప్పుడు సాతానుడు ఏ ఎత్తేసాడంటే, నేను ఒక పని చేస్తాను, ఈ యొక్క నోబహు సంతానాన్ని కంప్లీట్గా నాశనం చేస్తాను, వారిని కంప్లీట్గా పాపాత్ములుగా చేస్తాను అనుకున్నాడు. దేవుడు ఏమెత్తేసాడంటే, ఈ యొక్క నోబహు సంతానములో నుండి నేను ఒక రక్షకుడిని తీసుకొస్తాను. సాతానుడు ఎత్తేసాడంటే, నేనేం చేస్తానంటే వీరందరినీ ఒక మైదానంలోకి తీసుకొచ్చి వారి చేత దేవునికి వ్యతిరేకంగా దేవుడి మీద ఒక ప్రయత్నాన్ని, ఒక పోరాటాన్ని తీసుకొస్తాను. వాళ్ళందరూ సాతానుడు కాంక్షించినట్టుగానే ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు బాబేలు గోపురాన్ని కట్టారనమాట. సాతానుడు ఎంతో సంతోషపడ్డాడు. ఈ దెబ్బకి దేవుడు మానవ జాతిని నాశనం చేయటం ఖాయం అనుకున్నాడు. దేవుడు అప్పుడు ఆయన ఇంకో ఎత్తేసాడు. ఆయన ఏం చేశాడంటే పరలోకం నుండి దిగి వచ్చి మనుషుల యొక్క భాషని, అప్పటి వరకు వారు ఒక భాషతో మాట్లాడుతూ ఉంటే వారి యొక్క భాషలన్నింటినీ మార్చేసేసి వారందరూ ఈ ప్రపంచం అంతా చల్లాచెదురైపోయేటట్టుగా చేశాడు. అప్పుడు సాతానుడు ఇంకొక ఎత్తేసాడు. సాతానుడు ఏం చేశాడంటే, ఈ భూమి మొత్తం వెళ్ళినటువంటి యొక్క ప్రజల్ని నేను ప్రకృతి ఆరాధకులుగా మార్చివేస్తాను, వారు జీవము గల దేవుడిని మర్చిపోయేటట్లుగా చేస్తాను, వారు ప్రకృతి సంబంధమైనటువంటి వాటిలో నుండి అనేక రకాలైన విగ్రహాలను చేసుకొని విగ్రహారాధికులు అయిపోయేటట్టుగా చేస్తానని సాతానుడు ఎత్తువేశాడు. తన యొక్క ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు. ప్రపంచం మొత్తం విగ్రహారాధనతో నిండిపోయింది. అయితే అప్పుడు చూడండి, దేవుడు ఒక పెద్ద ఎత్తు వేశాడు. దేవుడు ఏం చేశాడంటే, ఈ యొక్క విగ్రహారాధికుల్లో నుండి నేను ఒక వ్యక్తిని పిలుస్తాను, ఆ యొక్క విగ్రహాలను విడిచిపెట్టి జీవము కలిగిన నా వైపుకు అతన్ని తిప్పుకోండి, ఆ ఒక్క మనిషి ద్వారా ఈ యొక్క ప్రపంచ చరిత్రని మార్చివేస్తాను, ఆ యొక్క ఒక్క వ్యక్తికి నా యొక్క ప్రత్యక్షతలు అనుగ్రహిస్తాను, ఆ యొక్క ఒక్క వ్యక్తిలో నుండి ఒక గొప్ప సంతానాన్ని ఈ యొక్క భూమి మీదకి తీసుకొస్తాను, ఆ ఒక్క వ్యక్తితో నేను నిబంధన చేస్తాను, ఆ ఒక్క వ్యక్తికి అనేక వాగ్దానాలని నేను అనుగ్రహిస్తాను, ఆ యొక్క ఒక్క వ్యక్తికి ఈ యొక్క గొప్ప దేశాన్ని స్వతంత్రించుకునేటట్లుగా చేస్తాను, ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఈ ప్రపంచాన్ని నేను ఆశీర్వదిస్తాను, ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఒక విమోచకుణ్ణి ఈ భూలోకానికి నేను పంపిస్తాను. ఆ ఒక్క వ్యక్తి ఎవరంటే అబ్రహాము. దేవుడు వేసినటువంటి చాలా పెద్ద ఎత్తు, సాతానుడు కంగు తిన్నటువంటి పెద్ద ఎత్తు ఈ చెస్ గేమ్లో దేవుడు వేశాడు.
దేవుడు కలిపినటువంటి ఆ పావే ఈ యొక్క అబ్రహాము. ఆ యొక్క పావుని ఏ విధంగా కలిపాడంటే, విగ్రహారాధికుడైనటువంటి ఈ యొక్క అబ్రహాముని ఊరు ప్రాంతంలో నుండి కనాను దేశానికి తీసుకొని వెళ్తా ఉన్నాడు. యెహోషువ గ్రంథంలో మనం చదువుతాం, 24వ అధ్యాయంలో మీరు చూడండి. యెహోషువ ఏమంటా ఉన్నాడంటే జనులందరితో, 2వ వచనంలో మీరు చూడండి, యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. కాబట్టి అబ్రహాము అతని యొక్క పూర్వీకులు, బంధువులు, కుటుంబీకులు వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులుగా జీవిస్తూ ఉన్నటువంటి వారు. ఈ పరిస్థితిలో ఉన్న అబ్రహాముకు దేవుడు తన ప్రత్యక్షతలో అనుగ్రహించాడు. ఆదికాండంలో దేవుడు అబ్రహాముకి 7 ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతలు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి దేవుడు అబ్రహామును పిలుస్తా ఉన్నాడు. ఆ తర్వాత అబ్రహాము యొక్క పేరును కూడా దేవుడు మార్చివేస్తా ఉన్నాడు. ఆదికాండం 17:5లో మనం ఆ విషయం అర్థం చేసుకుంటాం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడను. కాబట్టి అబ్రహామును దేవుడు 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. ఆ తర్వాత 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అబ్రహాముకు దేవుడు ఇస్సాకు అనే కుమారుణ్ణి అనుగ్రహించాడు. అబ్రహాము ప్రస్తుతం ఇరాక్ దేశం ఉన్నటువంటి ఆ మెసపటోమియా ప్రదేశంలో, దాన్ని ఫెర్టైల్ క్రెజెంట్ అంటారు, అక్కడ అతని యొక్క ప్రయాణం మొదలైంది. కనాను దేశం వెళ్ళాడు, అక్కడ నుండి మళ్ళీ ఐగుప్తు దేశం వెళ్ళాడు, నైలు నది దగ్గరికి వెళ్ళాడు. అంటే దీన్ని ఈ యొక్క మధ్యప్రాచ్యం అన్నమాట, ద క్రూసిబుల్ ఆఫ్ సివిలైజేషన్ అంటాం. అనేక రకాలైనటువంటి సంస్కృతులు, ప్రపంచానికి ఫౌండేషన్ ఇచ్చినటువంటి సంస్కృతులు ఇక్కడ మొదలైనవి. ఈ క్రూసిబుల్ ఆఫ్ సివిలైజేషన్లో అబ్రహాము జీవించినటువంటి వాడు. ఇరాక్ దేశంలో ప్రారంభమైనటువంటి ఆయన యొక్క ప్రస్థానం హారాను దేశము, ఆ తర్వాత కనాను దేశము, ఆ తర్వాత ఐగుప్తు దేశము, ఆ తర్వాత మళ్ళీ తిరిగి కనాను దేశం, ఆ విధంగా అది సాగింది. అబ్రహాము యొక్క విశిష్టత ఏంటంటే, ఆయన పునాదిగా దేవుడు యూదా మతాన్ని, ఆ తర్వాత క్రైస్తవ విశ్వాసాన్ని ఈ యొక్క ప్రపంచానికి అనుగ్రహించాడు. రెండోదిగా అబ్రహాము యొక్క విధేయత గురించి మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. అబ్రహాము యొక్క విశిష్టత, రెండవది అబ్రహాము యొక్క విధేయత. ఆదికాండం 12వ అధ్యాయంలో మీరు చూడండి, 4వ వచనంలో మనం ఏమని చదువుతామంటే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడుగలవాడు. కాబట్టి 75 సంవత్సరాల వయసులో దేవుని ఆజ్ఞకు లోబడి విధేయత చూపించి అబ్రహాము తన యొక్క దేశాన్ని, ప్రజల్ని విడిచిపెట్టి బయలుదేరాడు. ఇరుగు పొరుగు అనుకొని ఉంటారు, 75 సంవత్సరాల వయసులో ఈ మనిషి ఎక్కడికి బయలుదేరాడు? ఇంత మంచి నగరాన్ని వదిలిపెట్టి ఎక్కడికో ఎందుకు బయలుదేరి వెళ్తా ఉన్నాడు? ఇంట్లో కూర్చొని టీ తాగుతా, పేపర్ చదువుకొని, వేళకు కాస్త తిని కాలక్షేపం చేయాల్సినటువంటి ఈ వయసులో ఎందుకు ఈయన విశ్వాసం అని దేవుడని బయలుదేరుతా ఉన్నాడు అని ఇరుగు పొరుగంతా ఆశ్చర్యపోయి ఉంటారు. ఎందుకంటే అబ్రహాము చాలా గొప్ప నగరంలో జీవిస్తూ ఉంటున్నటువంటి వాడు. ఆ రోజుల్లో ఉర్ అంటే యూఫ్రటీస్ నది మీద ప్రస్తుతం దక్షిణ ఇరాక్ దేశంలో ఉన్నటువంటి గొప్ప నగరం అన్నమాట. ఈ రోజున ఆర్కియాలజిస్టులు అక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు చాలా గొప్ప విషయాలు ఈ యొక్క ఊరు ప్రాంతంలో కనుక్కుంటా ఉన్నారు. ఇక్కడ చాలా గొప్ప నగరం ఒక రోజుల్లో ఉండేది, అబ్రహాం జీవించినటువంటి రోజుల్లో ఉండేది. సర్ లెనార్డ్ వూలీ ఇంకా అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప ఆర్కియాలజిస్టులు ఇక్కడ తవ్వకాలు తవ్వితే ఇక్కడ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, మ్యాథమెటికల్ బిల్డింగ్స్, ఇంకా పెద్ద పెద్ద ఆర్ట్స్,
రకరకాల మత వ్యవస్థలు, ఇక్కడ పెద్ద గొప్ప సంస్కృతి వెళ్ళి విరిసినట్లుగా ఈ యొక్క ఆర్కియాలజీలో బయటపడతా ఉంది. కాబట్టి అబ్రహాము ఆ గొప్ప ఐశ్వర్యవంతమైనటువంటి నగరాన్ని వదిలిపెట్టి, ఆ యొక్క విగ్రహారాధనని వదిలిపెట్టి జీవము గల దేవుణ్ణి వెంబడించడానికి వెళ్తా ఉన్నాడు. విశ్వాసము, విధేయత ఈ రెండు కూడా ఎప్పుడూ కలిసి వెళ్తానే ఉంటాయి. అదేవిధంగా అవిశ్వాసము, అవిధేయత కలిసి వెళ్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీరు చూడండి, 8వ వచనంలో మనం ఏమని చదువుతామంటే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడినాం. కాబట్టి అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడినాం. హీ ఒబేడ్ బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్. మరోసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలుదేరను. అబ్రహాము దేవుడికి విధేయుడయ్యాడు. ప్రశ్నలు అడగల. మనం ఇప్పుడు చాలా రకాలైన ప్రశ్నలు వస్తాయి. ఈ రోజుల్లోనే ఇంకో దేశం వెళ్ళాలంటే మనకి వీసా ఉండాలి, మళ్ళీ అక్కడికి వెళ్తున్నామంటే అక్కడ ఏమైనా అపార్ట్మెంట్ ఉందా, ఇల్లు ఉందా, అక్కడ ఎవరన్నా మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారా, అక్కడ మనకి ఏమన్నా ఉద్యోగం ఉందా, జీవనోపాధి ఎలా కలుగుద్ది, ఇలా రకరకాలైన ప్రశ్నలన్నీ చూసుకొని కానీ మనం బయలుదేరాం. 4000 సంవత్సరాల క్రితం ఎంతో చీకటి రోజులయ్యాయి. ఆ చీకటి రోజుల్లో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఏ ప్రశ్నలు అడగకుండా బయలుదేరాడు. దేవా, ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నావు, ఎలా తీసుకెళ్తావు, ఎందుకు తీసుకెళ్తున్నావు, ఏం చేయబోతా ఉన్నావు, నన్ను ఎలా పోషిస్తావు, నా భార్యని నేను ఎలా పోషించాలి, దారిలో దొంగలు ఉంటారేమో కదా, ఇంకా నా ఒంటెలన్నిటికీ నీళ్ళు లేకుండా ఉండొస్తాయి. ఇలా రకరకాల ప్రశ్నలన్నీ అబ్రహాము అడగలేదు. విధేయుడై దేవుణ్ణి వెంబడించాడు. ఆ విధేయత ఎక్కడి నుండి వచ్చిందంటే, 3వదిగా చూడండి, అబ్రహాము యొక్క విశ్వాసం. అబ్రహామును మనం ఈ రోజున ఏమని పిలుస్తా ఉన్నాం? ఫాదర్ ఆఫ్ బిలీవర్స్. అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని మనం పిలుస్తా ఉన్నాం. ఎందుకంటే అబ్రహాముకి ఎలాంటి సాక్ష్యము లేని రోజుల్లో, తన చుట్టూ ఏ విశ్వాసులు లేనటువంటి రోజుల్లో, దేశమంతా విగ్రహాలతో నిండిపోయినటువంటి రోజుల్లో అబ్రహాము జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచినప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంత? 75 సంవత్సరాలు. అబ్రహాము చనిపోయినప్పుడు ఆయన వయసు ఎంత? 175 సంవత్సరాలు. అంటే 100 సంవత్సరాల పాటు అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు. ఈ యొక్క అబ్రహాము కథకి గుండికాయ లాంటి వచనము ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనిపిస్తా ఉంది. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ కౌంటెడ్ ఇట్ టు హిమ్ ఫర్ రైచియస్నెస్. ఇది క్రైస్తవ విశ్వాసానికి పునాది సత్యం అన్నమాట. క్రైస్తవ్యానికి ఇది గుండెకాయ లాంటి సత్యం. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ద జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్ అన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి సత్యం. అందుకనే ఇది కొత్త నిబంధన గ్రంథంలో అనేక సార్లు ఇది ప్రస్తావించబడింది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూడండి. అక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటా ఉన్నాడంటే, లేఖనమేమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అదేవిధంగా గలతీ 3:6లో చూడండి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యాకోబు పత్రికలో చూడండి 2వ అధ్యాయం 23వ వచనంలో ఏమని చదువుతా ఉన్నామంటే, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. కాబట్టి జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్ అన్న గొప్ప సత్యాన్ని ఇక్కడ అబ్రహాము ద్వారా దేవుడి యొక్క ప్రపంచానికి చాటుతా ఉంది. అందుకనే క్రైస్తవ సంఘం యొక్క మొట్టమొదటి హతసాక్షి స్టెఫెను తన యొక్క ప్రసంగాన్ని అబ్రహాము యొక్క యాత్రతో ప్రారంభించి క్రీస్తు దగ్గర ముగిస్తా ఉన్నాడు. రాళ్ల చూత కొట్టబడి హతసాక్షిగా చేయబడక ముందు స్టెఫెను ఒక చక్కటి ప్రసంగాన్ని అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో యూదులకు చేశాడు. ఆయన ఏమంటాడంటే, సహోదరులారా, తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను.
అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసిన. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఎలాంటి పరిస్థితుల్లో నమ్మాడంటే, పాదము పట్టునంత భూమి కూడా లేని రోజుల్లోనే దేవుడి యొక్క గొప్ప దేశాన్ని నీకు ఇస్తానంటే నమ్మాడు. కుమారుడు కూడా లేని రోజుల్లోనే గొప్ప సంతానాన్ని నీకు ఇస్తానన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని ఆయన నమ్మాడు. మనకి తెలుగులో ఒక ప్రావర్బ్ ఉంది, సామెత ఉంది. ఆలి లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. భార్య లేదు, గర్భవతి లేదు, కొడుకుకి ఆల్రెడీ పేర్లు పెట్టేస్తున్నాడు అన్నది ఆ యొక్క సామెత యొక్క అర్థం అన్నమాట. అదేవిధంగా అబ్రహాము కూడా నిట్టూర్చి ఉండవచ్చు. నేను నా భార్య కాటికి కాళ్ళు చాచినటువంటి వృద్ధులుగా ఉన్నాం, మాకు అసలు కుమారుడే లేడు, మాలో నుండి గొప్ప దేశాన్ని గొప్ప సంతానాన్ని తీసుకొస్తానని నువ్వు మాకు వాగ్దానం చేస్తా ఉన్నావు, అది ఎలా సాధ్యపడుద్ది అని ఆయన అవిశ్వాసిగా లేడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. రోమాపత్రికలో మీరు దయచేసి చూడండి, 4వ అధ్యాయం 17వ వచనం నుండి నేను చదువుతాను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఎలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అపోస్తలుడైన పౌలు ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనకు వివరిస్తా ఉన్నాడు. దేవుని యొక్క శక్తిని అబ్రహాము నమ్మాడు. దేవుడు మృతులను కూడా లేపేటటువంటి శక్తి గలవాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఎందుకంటే భవిష్యత్తు మీద ఆయన అధికారం కలిగినటువంటి వాడు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని దేవుడు చేసిన వాగ్దానాన్ని అబ్రహాము తనకి సంతానం లేనప్పుడే నమ్మాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. విశ్వాసమునందు బలహీనుడు కాక 100 సంవత్సరాల వయసులో మరణానికి సిద్ధం అవుతున్నటువంటి వయసులో దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మి దేవుని మహిమపరిచి దేవుడి యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడని విశ్వసించి ఆ విశ్వాసం వల్ల అబ్రహాము బలపరచబడ్డాడు. అదే అతని యొక్క నీతి అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు రాస్తా ఉన్నాడు. కాబట్టి అబ్రహాం జస్టిఫైడ్ త్రూ ఫెయిత్ అన్నమాట. అబ్రహాము విశ్వాసం వలన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈ రోజున మనకు కూడా అదే మోడల్ అంటా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఇక్కడ మీరు చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయంలోనే 23వ వచనంలో మీరు చూడండి, అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడిను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను అని క్రీస్తు ద్వారా అబ్రహాము వలె మనం కూడా ఈ రోజున విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామని అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తా ఉన్నాడు. 4వదిగా చూడండి, అబ్రహాము యొక్క వివాదము. ఆదికాండం 13వ అధ్యాయము 5వ వచనంలో మీరు చూస్తే దేవుడు అబ్రహామును పిలిచాడు. నీ బంధువులను కూడా వదిలేసేయి అన్నాడు. ఆదికాండం 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూస్తే అక్కడ అబ్రహాముకి లోతుకి మధ్య జరిగినటువంటి వివాదం మనకు కనిపిస్తూ ఉంది. మీరు గమనించండి, దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు నీ బంధువులను కూడా వదిలేసేయి అన్నాడు. అయితే అబ్రహాముకి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు లోతు. లోతు ఏమన్నాడంటే, అబ్రహాం బయలుదేరినప్పుడు, బాబాయ్ నన్ను కూడా నీ ఎమ్మడి తీసుకెళ్ళు, నేను కూడా వస్తాను బాబాయ్ అన్నాడు అనమాట. అబ్రహాం ఏమన్నాడంటే,
సరే రారా, నువ్వు కూడా నాతో రారా అన్నాడు. ఇక అబ్రహాము లోతు ఇద్దరు కలిసి బయలుదేరారు. తన తండ్రి చూసారు. అబ్రహాము దేవుడు బంధువుల్ని తీసుకురావద్దు అంటే అబ్రహాము తండ్రిని లోతుని తీసుకొని వెళ్ళాడు. దానివల్ల వివాదాలు అభ్యంతరాలు కలిగినాయి తప్ప అబ్రహాం యొక్క విశ్వాసము పెంపొందల. మీరు అబ్రహాముకి లోతుకి మధ్య జరిగినటువంటి వివాదము ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపురులకును నీ పశువుల కాపురులకును కలహం ఉండకూడదు. కాబట్టి లోతుకి అబ్రహాముకి ఇక్కడ వివాదం జరుగుతూ ఉంది. వాళ్ళిద్దరి యొక్క ఆస్తి ఎంతో పెరిగిపోయిందనమాట. ఇక వాళ్ళు కలిసి ఉండలేనటువంటి పరిస్థితి వచ్చింది. అబ్రహాం తన ఈ లోతుతో ఏమంటా ఉన్నాడంటే, ఇదిగో దేశం మొత్తం నీ ముందు ఉంది, నీకు కావాల్సిన చెట్టుకి నీ యొక్క ఆస్తిని నీ యొక్క కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపో అంటా ఉన్నప్పుడు లోతు అబ్రహాము ఇద్దరు వేరైపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చాలా ఆత్మీయులుగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఆస్తుల వల్ల, డబ్బు వల్ల, పొలాల వల్ల, బంగారం వల్ల, ఇలాంటి వాటి వల్ల విడిపోయి పోట్లాడుకునేటటువంటి పరిస్థితి చాలాసార్లు విచారకరంగా మనం చూస్తాం. కాబట్టి 4వదిగా అబ్రహాము యొక్క వివాదం కనిపిస్తూ ఉంది. సమయం లేదు కాబట్టి మిగిలిన విషయాలు వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. తప్పనిసరిగా వచ్చే వారం కూడా మీరు ఇదే ఛానల్కి ఇదే సమయంలో ట్యూన్ చేయండి. సాతానుడు మనుషులను తన చేతిలో పావులుగా చేసుకొని మానవ జాతిని కంప్లీట్గా నాశనం చేద్దాం అనుకున్నప్పుడు దేవుడు వేసినటువంటి పెద్ద ఎత్తు, దేవుడు కదిపినటువంటి పెద్ద పావు ఈ అబ్రహాము. ఆ అబ్రహాము ద్వారా ఈ భూలోకాన్ని దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. అబ్రహాము సంతానములో నుండి ఒక విమోచకుడిని ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క భూలోకానికి ఆయన అనుగ్రహించాడు. ఆయన్ని తెలుసుకోవాలన్నదే నేటి ప్రేమ సందేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభువా శరణ